గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. జర్నలైజేషన్ నిన్నటితో కంప్లీట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం లెడ్జర్ పోస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. లెడ్జర్ పోస్టింగ్లో కూడా మనం మామూలుగా మాన్యువల్ సిస్టంలో ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటంటే, లెడ్జర్ ఈజ్ ఏ టీ షేప్ అకౌంట్ ఇన్ విచ్ డెబిట్ విల్ బి ఆన్ ది లెఫ్ట్ సైడ్ అండ్ ది క్రెడిట్ విల్ బి ఆన్ రైట్ సైడ్ అని అంటారు. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, ద లెడ్జర్ విల్ యాక్ట్ and the ledger will help an accountant to detect the mistakes committed in the journal అంటాను నేను. ఎందుకంటే లెడ్జర్ పోస్టింగ్లో కంప్లీట్ మీకు వివరణ ఉంటుంది. ఎందుకంటే ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అకౌంట్ విల్ బి డిస్క్లోజ్డ్ బై లెడ్జర్. ఎందుకంటే ఏది ఎట్లా జరిగింది, వాట్ ఆర్ ది పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎ సప్లయర్, వాట్ ఆర్ ది పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఏ కస్టమర్, అట్లనే వాట్ ఆర్ ది ఇన్కమ్స్ డ్యూరింగ్ ది పీరియడ్ అండ్ వాట్ ఆర్ ది ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ది పీరియడ్. ఇవన్నీ కూడా వీ విల్ నో క్లియర్లీ వెల్ త్రూ లెడ్జర్ ఓన్లీ. అయితే దాన్ని మనం లెఫ్ట్ రైట్ సైడ్ వాడుకోవడం వల్ల దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పులు జర్నల్లో తప్పు చేశాము పర్వాలేదు, ఎందుకంటే బై మిస్టేక్ ఎవరైనా చేస్తారు, నేనైనా చేస్తాను, మీరైనా చేస్తారు. కానీ లెడ్జర్ పోస్టింగ్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ రికార్డ్ అది. ఆ లెడ్జర్ పోస్టింగ్ యొక్క రిజల్ట్ని బట్టే మీరు మిగతా ప్రిపరేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. మీరు ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయడానికి మీకు లెడ్జర్స్ యొక్క బ్యాలెన్సెస్ ఉపయోగపడతాయి. కాబట్టి లెడ్జర్ వరకు వచ్చినప్పటికీ మిగతా అంతకుముందు జరిగిన తప్పులు ఏదన్నా ఉంటే యూ మస్ట్ రెక్టిఫై ఆల్ దోస్ మిస్టేక్స్ విచ్ వర్ కమిటెడ్ బై ఓవర్ సైట్ ఆర్ బై మిస్టేక్ ఇన్ ద జర్నల్. అందుకని ఏంటంటే జర్నల్ విల్ యాక్ట్ యాజ్ ఎ మిస్టేక్స్ ఫైండర్ అండ్ విల్ హెల్ప్ ఆల్సో టు రెక్టిఫై ది మిస్టేక్ విచ్ వాజ్ కమిటెడ్ ఇన్ ది జర్నల్ అంటాను నేను. కాబట్టి ఏంటంటే దీన్ని నేను ఏ విధంగా అభివర్ణించానంటే, మీకు 2 సైడ్స్ ఉంటాయి టీ షేప్ అకౌంట్ అంటే, దట్ ఈస్ కరెక్ట్. అయితే పర్సనల్ అకౌంట్స్లో అన్నీ కూడా తర్వాత డెబిట్ సైడ్ ఏమో రిసీవింగ్ సైడు, తర్వాత క్రెడిట్ సైడ్ ఏమో గివింగ్ సైడ్ అని కనుక మీరు అనుకున్నట్టయితే మీకు అకౌంట్లో ఒక క్లారిటీ వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ దీంట్లో తీసుకుంటాను నేను. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ ₹55,000 ఫ్రమ్ కిషోర్ ట్రేడర్స్. దాని జర్నల్ ఎంట్రీ ఎలా ఉంటుంది మీకు, పర్చేజ్ టు కిషోర్ ట్రేడర్స్ అని ఉంటుంది. అట్లనే పెయిడ్ కిషోర్ ట్రేడర్స్ 35,000 యాజ్ పార్ట్ పేమెంట్ నరా. కాబట్టి ఏంటంటే దీంట్లో కూడా ఇప్పుడు దీని ప్రకారం ఈ 2 ఎంట్రీస్ మనం రాయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అయితే దాన్ని మనం లెడ్జర్లో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమని చెప్పాము మనం, దాని ప్రకారం ఎగ్జాంపుల్లో ఇది రిసీవింగ్ సైడు, లెఫ్ట్ సైడ్ రిసీవింగ్ సైడు, రైట్ సైడు గివింగ్ సైడ్ అని అన్నాం. అంటే కిషోర్ ట్రేడర్స్ క్రెడిట్ అవుతారు బికాస్ ఈజ్ ద సప్లయర్, ఈజ్ ద పర్సన్ హూ గేవ్ the goods to you, and he acted as a giver to the business. How he gave అని మనకు లెక్కేసుకున్నట్టయితే పర్చేజ్ అనేది ద్వారా అంటే బై అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, బై అంటే త్రూ పర్చేజెస్ ఈ బికమ్ ఏ క్రెడిటార్ అని కూడా అనొచ్చు. త్రూ పర్చేజెస్ ఈ బికమ్ ఏ క్రెడిటార్. మన వాళ్ళు ఏం చెప్తారు, టూకి అర్థం చెప్పరు, బై అనేది యాడ్ చేసి చేయాలంటారు. బై ఎందుకు యాడ్ చేయాలని స్టూడెంట్గా మీరు ఎవరు అడిగిన పాప అనుకోరు, లెక్చరర్గా ఆయన చెప్పడు. ఒకవేళ అడిగినా కూడా బై అనేది ఫార్ములా, అది సిస్టము, దాని ప్రకారం చేయాలంటారు. బై అంటే త్రూ అని అర్థం. త్రూ అంటే త్రూ పర్చేజ్ ఈ బికమ్ ఏ క్రెడిటార్, ఈ బికమ్ ఏ గివర్ అని అనుకోవచ్చు. కాబట్టి ఏంటంటే బై పర్చేజ్ ఏమైంది, 55,000 అక్కడ అయింది. తర్వాత డ్యూరింగ్ ది కోర్స్ సంథింగ్ వాజ్ గివెన్ టు హిమ్, దట్ ఈస్ 35,000. అంటే ఇక్కడ కిషోర్ ట్రేడర్స్ ఏమయ్యాడు, ఇక్కడ మనకి కిషోర్ ట్రేడర్స్ మనకి ఇక్కడ లెక్కేసుకున్నట్టయితే మనకి ఇక్కడ లెక్కేద్దాం. కిషోర్ ట్రేడర్స్ అకౌంట్ అన్నారా. కిషోర్ ట్రేడర్స్ అకౌంట్ని మనం ఇప్పుడు అది కాదా మనం అకౌంట్ చేసింది. కాబట్టి కిషోర్ ట్రేడర్స్ అకౌంట్ వచ్చినప్పటికీ కిషోర్ ట్రేడర్స్ అకౌంట్లో ఇదేమో లెఫ్ట్ సైడ్ ఏమో రిసీవింగ్ సైడు, రైట్ సైడ్ ఏమో గివింగ్ సైడ్. కాబట్టి ఇక్కడ ఏమైంది, ద కిషోర్ ఈజ్ రిసీవింగ్ క్యాష్ ఫర్ ది గూడ్స్ సప్లైడ్ ఎర్లియర్. అంటే 1వ తారీఖు నాడు సప్లై చేశాడు, 5వ తారీఖు నాడు డబ్బులు తీసుకున్నాడు. అంటే ఇక్కడ మనకి
ఎంట్రీ ఎలా అయినా ఉన్నామండి, మనకి అవగతం ఏమవ్వాలి అంటే ఇక్కడ మనకి క్యాష్ తీసుకుంటున్నాడు. హౌ ఈజ్ రిసీవింగ్ అంటే ఇక్కడ టు అనే పదం వాడాము సరే. హౌ ఈజ్ రిసీవింగ్ అంటే ఈ రిసీవ్డ్ త్రూ ద క్యాష్ ఈజ్ ద సోర్స్ ఫర్ హిజ్ రెసీట్. క్యాష్ ఈజ్ ద సోర్స్ ఫర్ హిజ్ రెసీట్. ఆయన తీసుకోవడానికి క్యాష్ అనేది ఆధారమైంది. అంటే క్యాష్ వచ్చి ఆయనకి ఎంటర్ అయింది. ఇక్కడ ఏమైంది, మీరు బై అనేది త్రూ అనేది అర్థం చేసుకోండి, ఈ టూ అనేది క్యాష్ అనేది అర్థం చేసుకోండి, టూ అనేది సోర్స్ అనేది అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా మీకు ఎలా ఉంది జర్నల్ ఎంట్రీ ఎలా ఉంటుందండి, మీకు పర్చేజ్ అకౌంట్ టు కిషోర్ ట్రేడర్స్ అని ఉన్నప్పుడు, కిషోర్ ట్రేడర్స్లో మనం ఎంటర్ చేసినప్పుడు ఏం చేస్తాం, డెబిట్ సైడ్ని మీరు బైతో స్టార్ట్ అయిన త్రూ పర్చేజెస్ ఈ బికమ్ ఏ క్రెడిటర్, త్రూ పర్చేజెస్ ఈ బికమ్ ఏ క్రెడిటర్. కాబట్టి బై అనే పదం అక్కడ వాడుతున్నాం. తర్వాత ఇక్కడ క్యాష్ పేమెంట్ చేసినప్పుడు కిషోర్ ట్రేడర్స్ టు క్యాష్. కిషోర్ ట్రేడర్స్ ఏమయ్యారు, డెటార్ అయ్యారు, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో డెబిట్ సైడ్ మీరు వేసేసుకుని తర్వాత హౌ హీ రిసీవ్డ్ త్రూ క్యాష్ ఈ రిసీవ్డ్, క్యాష్ వాజ్ ది సోర్స్ ఫర్ హిజ్ రెసీట్. కాబట్టి ఇక్కడ టూ అనే పదం యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకోవాలి. ఇది సింపుల్. ఇది అంటే సింపుల్గా మీరు కాపీ చేసేయచ్చు, కానీ అర్థవంతంగా చెప్పుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా పర్సనల్ అకౌంట్స్లో మాత్రం, పర్సనల్ లెడ్జర్ అకౌంట్స్లో మీకు లెఫ్ట్ సైడ్ రిసీవింగ్ సైడు, రైట్ సైడ్ గివింగ్ సైడ్. ఒకవేళ తప్పు చేసినా కూడా మీకు అర్థమైపోద్ది. అట్లనే ఇక్కడ టూ మీన్స్ సోర్స్, బై మీన్స్ త్రూ అనేది అర్థం చేసుకోండి. తర్వాత ఫర్ ఆల్ లైబిలిటీస్ అండ్ ఇన్కమ్స్, తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో డిక్రీజింగ్ సైడు, క్రెడిట్ సైడ్ ఏమో ఇంక్రీజింగ్ సైడ్. ఉన్నారా, లెఫ్ట్ సైడ్ డిక్రీజింగ్ సైడ్, రైట్ సైడ్. అంటే మీకు మోడర్న్ క్లాసిఫికేషన్లో కూడా ఇదే ఇచ్చారు, అదే పదాన్ని ఇక్కడ వాడుతున్నాను నేను, కొత్తగా నేనేం పదాలు యాడ్ చేయట్లే. అంటే మనం లైబిలిటీ ఎప్పుడు కూడా క్రెడిట్లో ఉంటుంది. ఉన్నారా, ఇప్పుడు క్యాపిటల్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి, క్రెడిట్లో ఉంటుంది. క్రెడిట్లో ఉన్నప్పుడు క్యాష్ టు క్యాపిటల్ అంటే ఏమవుతుంది, త్రూ క్యాష్ ఈ ఇన్వెస్టెడ్ అనేది ఇక్కడ క్రెడిట్లో పడుతుంది. వెన్ ఎవర్ ఈ విత్డ్రాస్ మనీ టు క్యాష్ అంటే మనం ఆయన డబ్బులు తీసుకున్న హౌ ఈజ్ రిసీవింగ్ అంటే ఈజ్ రిసీవింగ్ త్రూ క్యాష్ అనేది మనకు అక్కడ అవుతుంది. అంటే మీకు లైబిలిటీస్ కానీ ఇన్కమ్స్ కానీ డిక్రీజింగ్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇంక్రీజింగ్ సైడ్ ఏమో క్రెడిట్ సైడ్ అవుతుంది. తర్వాత ఆల్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్లో తర్వాత ఇంక్రీజింగ్ సైడ్ ఏమో డెబిట్ అవుతుంది, డిక్రీజింగ్ సైడ్ ఏమో క్రెడిట్ అవుతుంది. ఇవన్నీ జస్ట్ మోడర్న్ క్లాసిఫికేషన్. ఇది నేను కొత్తగా చేస్తున్న పదాలు కాదు. అందుకని నేనేమన్నానంటే ఒక్కొక్క సెక్షన్ దాటుకుంటూ పోయే కొద్ది, ఒక్కొక్క చాప్టర్ దాటుకుంటూ పోయే కొద్ది మనం దాన్ని ఆ పదాలని మనం వాడుకోగలగాలి. కాబట్టి ఏంటంటే ఇది మనకు ఉపకరిస్తుంది. అంతేగాని లెఫ్ట్ టు రైట్ అని నేర్చుకోవడం వల్ల మీరు పొరపాటుని గ్రహించలేరు. ఖచ్చితంగా ఈ విధంగా మీరు గ్రహించగలిగినట్టయితే యూ కెన్ డిటెక్ట్ ది మిస్టేక్స్ ఇఫ్ కమిటెడ్ ఇన్ ది జర్నల్. సో ఇప్పుడు మనం చాలా ఎంట్రీస్ చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు మనం 4 భాగాలుగా మనం జర్నల్ ఎంట్రీస్ చేసాము. తర్వాత ఏంటంటే ఈ 4 భాగాల్లో మనం ఇప్పుడు లెడ్జర్ పోస్టింగ్ చేద్దాం. లెడ్జర్ పోస్టింగ్ ఒక్కొక్క ఖాతాకి మనం లెడ్జర్ పోస్టింగ్లు చేసుకుంటా పోదాం. అయితే లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేద్దామో చూద్దాం. అంటే ముందు క్యాపిటల్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసుకుంటా పోదాం. క్యాపిటల్ అకౌంట్స్ అన్ని మనం ఓపెన్ చేసి అసలు మనం ఎంట్రీస్ ఎలా పాస్ చేస్తాం. ఇక్కడ రాఘవరావు గారు ఏం చేశారు, రాఘవరావు గారు ఈ ఇన్వెస్టెడ్ ₹1,75,000 ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కంప్యూటర్ 25,000 అండ్ ది రిమైనింగ్ క్యాష్. అంటే అతని క్యాపిటల్ ఎంత, 1,75,000. సో దాన్ని అయితే రాఘవరావు గారి క్యాపిటల్ ఎంట్రీస్ మనం వేసినప్పుడు ఏంటంటే బైన్ అన్ని డెబిట్లో ఏమొచ్చినాయి అంటే హౌ హీ ఇన్వెస్టెడ్ ఈజ్ క్యాపిటల్ అనే క్వశ్చన్ మనకి వేసుకున్నట్టయితే ఈ ఇన్వెస్టెడ్ బై త్రూ క్యాష్ అండ్ త్రూ కంప్యూటర్ అని అర్థం వచ్చేస్తుంది కదా. అంటే ఇది గివింగ్ సైడ్ అని అన్నాం కదా. నేనేమన్నాను, లైబిలిటీస్ అన్ని గివింగ్ సైడ్, క్యాపిటల్ కూడా లైబిలిటీ కాబట్టి అది కాబట్టి పర్సనల్ అకౌంటే కాబట్టి మీ క్రెడిట్ సైడ్ అంతా గివింగ్ సైడ్. గివింగ్ సైడ్లోని మనం వేయాలి కాబట్టి క్యాపిటల్ వేయాలి కాబట్టి అది మనం 1,75,000 తగినట్టుగా మనం క్యాపిటల్లోనే మనం వేసుకుందాం. ఇప్పుడు క్యాష్ ద్వారా వచ్చింది 1,50,000, కంప్యూటర్ ద్వారా వచ్చింది 25,000. తర్వాత మనం ఎలా ఎంటర్ చేద్దాం చూద్దాం. 1/4/2019కి బై క్యాష్ 1,50,000. తర్వాత ఇంకోటి ఏమొచ్చింది, అదే డేట్లో మనకి ఇంకేమొచ్చింది, బై కంప్యూటర్ ఎంత 25,000 ఉన్నారా. సో
ఇక్కడ రాఘవరావు గారి క్యాపిటల్‌లో క్రెడిట్ సైడ్ ఎలా వచ్చినాయి అంటే హౌ హి ఇన్వెస్టెడ్ అంటే త్రూ క్యాష్ 1,50,000 త్రూ కంప్యూటర్ 25,000 అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత రెండోది మనకి ఇంకెవరున్నారు? విష్ణువర్ధన్ గారి క్యాపిటల్. విష్ణువర్ధన్ క్యాపిటల్ ఎలా పెట్టాడు ఆయన? క్యాష్ 1, వెహికల్ 1. ఆయన కూడా 170 పెట్టాడు. క్యాష్ 1, క్యాష్ 120, వెహికల్ వచ్చేప్పటికి 55,000. ఇది కూడా సేమ్ మీరు సేమ్ వేసుకుంటే సరిపోద్ది. జస్ట్ మీరు కాపీ చేసుకుని కూడా మీరు మార్చేయచ్చు దీన్ని. ఉన్నారా? ఒకటే డేట్ కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. క్యాష్ ఎంత వచ్చిందండి మీకు? విష్ణువర్ధన్ గారు 120 అండి. తర్వాత ఇది 55,000. అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ సైడ్ ఎలా ఏ రూపంలో వచ్చింది అనేది మనం గుర్తుకోవాలి. ఎప్పుడైతే ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు దాని పై స్థానం ఎలా మనం చేసుకున్నాం, పై స్థానంలో ఎంత డెబిట్లో ఉంది, కానీ ఈయన అకౌంట్ ఎక్కడ క్రెడిట్లో ఉండాలి కాబట్టి హౌ హీ ఇన్వెస్టెడ్, వాట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అది సరిపోతుంది. తర్వాత తులసి క్యాపిటల్ లెక్క వేసుకున్నా కూడా మీకు సేమ్ కనుక వేసుకున్నట్టయితే మళ్ళీ దీన్ని కాపీ చేయండి. దీన్ని కాపీ చేస్తే సులువైన మార్గం నేను చెప్పేది. కాపీ చేస్తే తులసి క్యాపిటల్ ఏమైంది? క్యాష్ 140, ఇది 140, తర్వాత ఇది వచ్చేప్పటికి 35 ఏంటి? ఇక్కడ మనం ఇక్కడ విష్ణువర్ధన్ గారిది మనం ఇక్కడ మార్చలేదు వెహికల్. తర్వాత ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒకసారి చూడండి, ఫర్నిచర్. తులసి గారి క్యాపిటల్ ఏంటి? ఫర్నిచర్ 35,000. తర్వాత ఇంకేముంది? సిద్ధయ్య గారి క్యాపిటల్. ఫైనల్గా సిద్ధయ్య గారి క్యాపిటల్ కూడా మనం దీన్ని కనుక వేసుకున్నట్టయితే క్యాష్ ఎంత ఇచ్చాడు ఆయన? క్యాష్ 150 ఏమండి. తర్వాత మీకు కంప్యూటర్ బదులు ఏమి ఇచ్చాడు ఆయన? ఏసీ ఇచ్చాడు, ఎయిర్ కండిషనర్. ఏసీ అని రాసుకుందాం. ఎయిర్ కండిషనర్ 25,000 అంటే 175 సరిపోతుంది. ఈ విధంగా మనకి ముందు ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నామో ఆ అకౌంట్ ఎటు సైడ్ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. మనం క్రెడిట్ సైడే ఏ ఫామ్లో వచ్చిందో చూసుకోవాలి అంతే. అక్కడ మాత్రం 2 అనేది యాజ్ ఇట్ ఈజ్గా, అసెట్ సైడ్ వచ్చేటప్పటికి 2 అనేది యాజ్ ఇట్ ఈజ్గా కాపీ అవుతుంది. ఇదేమో డిఫరెంట్గా మనకి బై అనే ప్రిఫిక్స్ వాడతాము. విన్నారా? సో ఈ విధంగా మనకి దాంట్లో ఎంటర్ అయింది. దాని తర్వాత ఏమైంది? మనకి 3 వస్తువులు క్యాష్తో పాటు మనకి ఏమొచ్చినాయండి? ఒకటి కంప్యూటర్ వచ్చింది, వెహికల్ వచ్చింది, ఫర్నిచర్ వచ్చింది, ఏసీ వచ్చింది. కాబట్టి ఏంటంటే వాటికి వెళ్ళి ఎంటర్ చేద్దాం. కంప్యూటర్ అకౌంట్లో వచ్చినప్పటికీ ఇక్కడ ఎవరి ద్వారా వచ్చిందండి? కంప్యూటర్ అనేది ఎప్పుడు కూడా మీకు ఎసెట్ ఎప్పుడు డెబిట్ సైడ్ ఉంటుందండి. అంటే కంప్యూటర్ ఎలా వచ్చిందని మనకి లెక్కేసుకున్నట్టయితే కంప్యూటర్ ఎలా వచ్చింది? కంప్యూటరు డెబిట్ సైడ్ ఉందో ముందు డెబిట్ సైడ్ వేసుకుందాం. ఏమండి? కంప్యూటర్ డెబిట్ సైడ్ ఉంది, డెబిట్ సైడ్ వేసుకుందాం. ముందు ఫిగర్ వేసేద్దాం. తర్వాత వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ రిసీట్? అంటే టు రాఘవరావు క్యాపిటల్. క్యాప్ 25,000. ఇప్పుడు దానికి ఏంటంటే ఎలా వచ్చింది? కంప్యూటర్ ఎలా వచ్చింది? మనం క్యాష్ పెట్టుకున్నామా? కొనలేదు. రాఘవరావు గారు తెచ్చింది మనం వేసుకున్నాం. కాబట్టి రాఘవరావు గారి క్యాపిటల్ ద్వారా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? అయిపోయింది కదా. తర్వాత వెహికల్ కూడా పరిస్థితి ఏంటి? వెహికల్ కూడా మీకు విష్ణువర్ధన్ క్యాపిటల్ ఎంతండి? మీకు వెహికల్ 55,000. తర్వాత వచ్చేప్పటికి ఫర్నిచర్ వచ్చేటప్పటికి కూడా ఎంత? ఇది కట్ చేద్దాం. కట్ చేసి ఇక్కడ వేసుకుందాం. సింపుల్. మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుందండి. నేను ఎందుకంటే ఒకటి చెప్పాను కాబట్టి రెండో దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు నేను, అంతే. తర్వాత ఇది తులసి క్యాపిటల్. ఎంతండి అది? తులసి క్యాపిటల్ ఎంతండి? 35,000. అంతే కదా. తులసి క్యాపిటల్
35,000. తర్వాత ఎయిర్ కండిషనర్ కూడా మీరు ఇది కూడా కట్ చేయండి. అంటే ఇప్పుడు మీకు ఏమైంది, ఇంకా రావాల్సింది ఏంటి, ఇక్కడ క్యాష్ మాత్రమే రావాలి. ఎందుకంటే నలుగురు కూడా క్యాష్ పెట్టారు. నలుగురు క్యాష్ ఏ విధంగా పెట్టారు అంటే, రాఘవరావు గారు పెట్టారు, విష్ణువర్ధన్ గారు పెట్టారు, తులసి పెట్టింది, తర్వాత సిద్ధయ్య గారు పెట్టారు. సో క్యాష్ అకౌంట్ కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి క్యాష్ అకౌంట్ కూడా ఎక్కడ ఉంటుందండి, మీకు డెబిట్లోనే ఉంటుంది. ఆల్ అసెట్స్ విల్ బి, ఎందుకంటే క్యాపిటల్ అకౌంట్ వచ్చినప్పుడు, క్రెడిట్ వచ్చినప్పుడు దాని ద్వారా వచ్చిన అన్నీ కూడా డెబిట్ అవుతాయి కదా ఆటోమేటిక్గా. దీని గురించి మీరు తర్జన పడాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. సో ఇక్కడ రాఘవరావు గారి క్యాపిటల్ ఎంత వచ్చిందండి, ఎంత 150 అన్నారా. దాని తర్వాత ఇప్పుడు రాఘవరావు గారు క్యాపిటల్ అంటే దేని ద్వారా వచ్చిందని కనుక మనం ప్రశ్న వేసుకున్నట్లయితే తర్వాత ఏమొచ్చిందండి, తర్వాత విష్ణువర్ధన్ క్యాపిటల్. విష్ణువర్ధన్ క్యాపిటల్ కూడా ఎంత వచ్చిందండి మనకు, విష్ణువర్ధన్ గారు ఎంత ఇచ్చారండి, విష్ణువర్ధన్ గారు 120 ఇచ్చారు. తర్వాత ఎవరు, తులసి క్యాపిటల్ ఎంత ఇచ్చారండి, తులసి క్యాపిటల్ 1,40,000 ఇచ్చినట్టున్నారు, 1,40,000. తర్వాత తులసి అయిన తర్వాత సిద్ధయ్య గారు ఎంత ఇచ్చారండి, సిద్ధయ్య గారు కూడా 150 ఇచ్చారు. అయితే దీని ద్వారా ఏంటంటే మనకి వీళ్ళు పట్టుకొచ్చింది ఏం పట్టుకొచ్చారు, క్యాష్ పట్టుకొచ్చారు, వెహికల్ పట్టుకొచ్చారు, కంప్యూటర్ పట్టుకొచ్చారు, ఫర్నిచర్ పట్టుకొచ్చారు, ఎయిర్ కండిషన్ పట్టుకొచ్చారు. కాబట్టి మనకు అన్ని అకౌంట్లు చేసుకున్నాం. ఎందుకంటే మొత్తం అకౌంట్లన్నీ ఓపెన్ చేసి పెట్టుకుని మనం కనుక పాస్ ఆన్ చేసేస్తే కంప్లీట్ ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. దాని తర్వాత మీకు ఇక వీళ్ళు క్యాపిటల్ అయిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, ఇక్కడ రెంటల్ అడ్వాన్స్ ₹50,000 టు క్యాష్. రెంటల్ అడ్వాన్స్ అనేది అసెట్. ఎప్పుడు కూడా మనం రెంటల్ అడ్వాన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏం చేయాలి అంటే, రెంటల్ అడ్వాన్స్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి ముందు దీన్ని డెబిట్ సైడ్కే వెళ్ళాలి. మీరు రెంటల్ అడ్వాన్స్ వెళ్ళినట్టయితే రెంటల్ అడ్వాన్స్ డెబిట్ సైడ్ ఏ డేట్ అండి, 24/19. రెంటల్ అడ్వాన్స్ ఎలా వెళ్ళిందండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు డెబిట్ సైడే పోవాలి. డెబిట్ సైడ్ ఎంత ఉందండి, అది ఎంత, మీ రెంటల్ అడ్వాన్స్ ఎంత, ₹50,000. ₹50,000 అండి అన్నారా. అయితే ఎలా వచ్చింది మనకి, క్యాష్ ద్వారానే వచ్చింది. అంటే క్యాష్ ద్వారానే ₹50,000 రెంటల్ అడ్వాన్స్ని మనకి ఇచ్చాము. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో దాని పై భాగం డెబిట్లో ఉంటే డెబిట్లో వేసుకోండి, కింద భాగం క్రెడిట్లోకి. అంటే మనం ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాం అదే స్థానంలో ఉంది. క్రెడిట్ సైడ్ ఉంటేనేమో పైన అన్ని తీసుకుని వెళ్ళి క్రెడిట్ సైడ్ వేసుకోండి. తర్వాత పై అకౌంట్ ఓపెన్ చేస్తే దాని కింద అన్ని మీరు వాళ్ళు ఏదైతే క్రెడిట్ అయిందో, క్రెడిట్ అనేది సోర్స్ కదా, ఆ సోర్స్ ప్రకారం మీరు వేసేసుకుంటే యూ విల్ గెట్ ఇమీడియట్ ఆన్సర్ అన్నారా. తర్వాత ఈ క్యాష్ అకౌంట్ మనం చేయాలి కాబట్టి రెంటల్ అడ్వాన్స్లో మళ్ళీ క్యాష్కి వెళ్ళి మళ్ళీ చేద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మీకు ఇక్కడ చూడండి, క్యాష్ వచ్చినప్పటికీ అంటే క్యాష్ అనేది క్రెడిట్లో ఉంది. అక్కడ నుంచి వచ్చినప్పుడు ఏమో క్యాష్ డెబిట్లో ఉంది, ఇక్కడ క్యాష్ క్రెడిట్లో ఉంది కాబట్టి ముందు దీన్ని తీసుకుని వెళ్ళి క్రెడిట్లో వేసుకోవాలి. క్రెడిట్లో ఏ డేట్ అండి, మీకు 24/19. అంటే దేని ద్వారా అంటే ఈ ఖర్చు, హౌ ది క్యాష్ వాజ్ ఎక్స్పెండెడ్, హౌ ది క్యాష్ వాజ్ యూటిలైజ్డ్ అని మీరు మామూలుగా భావన. ఇప్పుడు
డెబిట్ డెబిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్, రైట్ సైడ్ ఉంటే క్రెడిట్ సైడ్ వీటితో పాటు క్యాష్లో ఏమైందండి, క్యాష్ వచ్చినప్పుడల్లా మీకు ఏమైంది, ఇంక్రీజింగ్ సైడ్ ఏమో రేపు వచ్చినప్పుడల్లా క్యాష్ వచ్చింది. మళ్ళీ డిక్రీజింగ్ సైడ్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది, మనం ఏదైనా యూటిలైజ్ చేస్తే కదా, మనం ఏదైనా కొన్నప్పుడు కానీ లేదా అడ్వాన్స్ పెట్టినప్పుడు కానీ ఉంటేనే మీకు డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇక్కడ రెంటల్ అడ్వాన్స్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఇప్పుడు మనం క్యాష్ అకౌంట్ని మనం చేసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ పైన అంటే క్యాష్ అకౌంట్ క్రెడిట్లో ఉంది కాబట్టి దాన్ని కూడా క్రెడిట్లోనే చేసుకోవాలి. క్రెడిట్ ఎలా దేని ద్వారా పోయింది, మనకి రెంటల్ అడ్వాన్స్ ద్వారా పోయింది. రెంటల్ అడ్వాన్స్ ద్వారా మనకి ఎంతండి, మనకి జేడీవీ అని పెట్టుకున్నాం, ఎందుకు ఎక్కువ రెంటల్ అడ్వాన్స్ ఎంతండి, 50,000 రూపాయలు. అంటే క్యాష్లోంచి కూడా మనం దీన్ని చేసేసుకున్నాం. తర్వాత రెండోది ఏంటంటే సిండికేట్ బ్యాంకులో క్యాష్ ఓపెన్ చేశాం. సిండికేట్ బ్యాంక్ ఎక్కడ ఉందండి, సిండికేట్ బ్యాంకు మీకు డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్లో ఉన్నప్పుడు డెబిట్ స్థానంలో 75,000 వేసుకొని ఏ విధంగా సిండికేట్ బ్యాంకులో ఇది భర్తీ అయిందంటే 2 క్యాష్ ద్వారా భర్తీ అయింది. అంటే 5వ తారీఖు నాడు సిండికేట్ బ్యాంకు 5వ తారీఖు నాడు ఓపెన్ చేశాం. కన్ఫ్యూజ్ కావద్దు, చూసుకుంటా ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. 2 క్యాష్ ఎంతండి, సిండికేట్ బ్యాంకులో 75,000. తర్వాత కూడా ఇంకోటి చూడండి, ఇప్పుడు ఇక్కడ సిండికేట్ బ్యాంకులో డెబిట్ సైడ్ ఉంది, ఖచ్చితంగా ఇది ఎక్కడ పడాలండి, క్రెడిట్ సైడ్ పడాలి, అంతే కదా, క్రెడిట్ సైడే పడాలి కదా మీకు, ఎందుకంటే దాని ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా. 5419 అంటే బై సిండికేట్ బ్యాంక్ అంటే పూర్తిగా పట్టదన్న ఉద్దేశంతో నేను అలా రాస్తున్నానండి. అంటే రెండు ఇప్పుడు మనం ఏదైతే ఎంట్రీ వేసుకున్నామో జనరల్ ఎంట్రీ ఒకటొకటి క్లోజ్ చేసుకుంటారో అర్థం. సిండికేట్ బ్యాంక్ కూడా అయిపోయింది. దాని తర్వాత పెయిడ్ ఆడిటర్ 25,000 ఫర్ లైసెన్సింగ్ వర్క్. ఆడిటర్ గారి అకౌంట్ ఒకటి ఓపెన్ చేద్దాం. ఏమండి, ఆడిటర్ గారి అకౌంట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఆడిటర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆడిటర్ గారు ఇక్కడ ఉంటే మనకి ముందు ఇది కట్ చేద్దాం. కట్ చేసి ఆడిటర్ గారికి ఎప్పుడు డబ్బులు ఇచ్చామండి మనం, ఆడిటర్ గారికి పెయిడ్ ఆడిటర్ ఎప్పుడు 15/4 నాడు డబ్బులు ఇచ్చాం. 15/4/19 అంటే ఆడిటర్ గారికి ఎలా ఇచ్చామండి డబ్బులు, ఆడిటర్ గారు డెబిట్లో ఉన్నాడు కాబట్టి డెబిట్లో వేసేసాం. ఎలా ఇచ్చాం, 2 క్యాష్. అంటే ఆడిటర్, ఇప్పుడు ఆడిటర్ అనేది పర్సనల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏమో రిసీవింగ్ సైడు, క్రెడిట్ సైడ్, గివింగ్ సైడ్ పైన రాశాను కదా, మీరు ఒకటొకటి అన్వయించుకోండి. ఆడిటర్ అంటే పర్సనల్ కాబట్టి డెబిట్ సైడు, రిసీవింగ్ సైడు, క్రెడిట్ సైడ్, గివింగ్ సైడ్. అంటే ఆడిటర్ ఇస్ రిసీవింగ్ క్యాష్ కాబట్టి ఇక్కడ ఎంత వేస్తాం మనం, 25,000 అనుకుంటాం. 25,000 మరి దీనికి మరి క్యాష్ కదా మనం వాడింది కాబట్టి క్యాష్ అకౌంట్లోకి పోయి మీరు క్యాష్ని కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. విన్నారా, మీకు ఎక్కడండి డేటు 15/4 నాడు ఏం చేసాం, ఇక్కడ ఆడిటర్. మీరు మామూలుగా రూల్స్ కూడా మర్చిపోయి చేయొచ్చండి మీరు, ఎందుకంటే ఇక్కడ క్యాష్ అకౌంట్లో డిక్రీజింగ్ సైడు, అది ఇంక్రీజింగ్ సైడు. డిక్రీజ్ అవుతుంది కదా, మనం డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల డిక్రీజ్ అయింది కదా. సో అలా కూడా మీరు సింపుల్గా చేసేయచ్చు, ఏ రూలు మీరు పాటించక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 15/4/19 పెయిడ్ స్టాఫ్ కిరణ్ 5,000 టు మెయింటైన్ పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ అకౌంట్ ఎక్కడ ఉందో చూద్దాం. పెట్టి క్యాష్ ఎప్పుడు డెబిట్లో ఉంటుందండి. మళ్ళీ సేమ్ 15/4 నాడు మళ్ళీ ఏంటి, వాట్ ఈస్ ద సోర్స్, క్యాష్ 5,000 ఉన్నారా. కాబట్టి ఇక్కడ మళ్ళీ 15/4 నాడు క్యాషే వాడాం కదా, మళ్ళీ
క్యాష్ అకౌంట్లోకి పండి, క్యాష్ అకౌంట్లోకి పోయి మళ్ళీ పెట్టి క్యాష్ ఎంత అండి 5,000. ఇక్కడ ఇట్ ఈస్ డిక్రీజింగ్ సైడ్, అంతే కదా, డిక్రీజింగ్ సైడ్ కాబట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే జనరల్ ఎంట్రీస్ మర్చిపోయింది క్లియర్గా మీకు అర్థమైపోతుంది. క్యాష్ వచ్చినప్పుడల్లా డెబిట్ అయింది, పోయినప్పుడల్లా క్రెడిట్ అవుతుంది, అంతే. అయిపోయిందా? తర్వాత ఏంటంటే 8419 నాడు రిసీవ్డ్ ఏ బిల్ ఫర్ 17,000 టువార్డ్స్ ఓపెనింగ్ ఫంక్షన్ అరేంజ్మెంట్ ఫ్రమ్ దుర్గా టెంట్ హౌస్. అంటే ఓపెనింగ్ ఫంక్షన్ అనేది మీకు ఎక్స్పెండిచర్. ఓపెనింగ్ ఫంక్షన్ ఎక్స్పెండిచర్ అంటే మీకు ఎక్కడ ఉందో చూద్దాం. ఓపెనింగ్ ఫంక్షన్ ఇక్కడ ఉంది, అది కూడా ఎప్పుడండి? 8419. ఓపెనింగ్ ఫంక్షన్ ఎట్లా? ఈ ఓపెనింగ్ ఫంక్షన్కి ఎవరు కారకులయ్యారు? డబ్బు అయిందా కారణం? కాదు, దుర్గా టెంట్ హౌస్. దుర్గా టెంట్ హౌస్ కారణమైంది. ఎంత అమౌంట్ అండి మీకు? 17,500 అన్నారా? దుర్గా టెంట్ హౌస్కి 17,500 మనం దుర్గా టెంట్ హౌస్. ఇక్కడ మళ్ళీ క్యాష్ రాయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇది ఖర్చు పెట్టింది మనం కాదు, దుర్గా టెంట్ హౌస్ వాళ్ళు ఇచ్చారు ఈ డబ్బులు. కాబట్టి దుర్గా టెంట్ హౌస్లో మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం దుర్గా టెంట్ హౌస్లో మనం ఏ డేట్ అండి? 84 నాడు. అంటే దుర్గా టెంట్ హౌస్ అనేది పర్సనల్ అకౌంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ ఉంటుంది. క్రెడిట్ సైడ్ ఎందుకు ఉంటుంది? బికాజ్ ఈజ్ గివింగ్ సర్వీస్, అంటే గివింగ్ అనే ఆస్పెక్ట్ అక్కడ ఉంది కాబట్టి దుర్గా టెంట్ హౌస్ ఇక్కడ ఓపెనింగ్ ఫంక్షన్ ఎంతండి? 17,500. ఇక్కడ మనం క్యాష్ అనేది ఇక్కడ వాడలేదు కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏంటంటే దుర్గా టెంట్ హౌస్ క్రెడిట్ సైడ్ ఉన్నాడు కాబట్టి మనం దుర్గా టెంట్ హౌస్కి మనం డబ్బులు ఇవ్వాలని ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది, అన్నారా? అది దుర్గా టెంట్ హౌస్ కూడా అయిపోయింది. తర్వాత పర్చేజ్డ్ కంప్యూటర్ ప్రింటర్ 9,000 ఫ్రమ్ సత్యం టెక్నాలజీస్ అండ్ క్రెడిట్. కంప్యూటర్ ప్రింటర్ కొనుక్కున్నామండి 9,000 పెట్టి, ఫ్రమ్ సత్యం టెక్నాలజీస్ అండ్ క్రెడిట్ 15/4 నాడు. కంప్యూటర్ ప్రింటర్ రాసుకున్నామా? మళ్ళీ రాయాలా? చూద్దాం. కంప్యూటర్ ప్రింటర్ ఇక్కడ ఉందండి, విన్నారా? కంప్యూటర్ ప్రింటర్ అనేది ఎసెట్ కదండి మీకు. కంప్యూటర్ ప్రింటర్ అనేది ఎసెట్ కాబట్టి ఎసెట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? డెబిట్ సైడ్ ఉంటుంది. ఏనాడండి? 15/4 నాడు. 15/4/19. కంప్యూటర్ ప్రింటర్ ఎవరు ఇచ్చారంటే మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టామా? డబ్బులు ఖర్చు పెట్టలే, సత్యం టెక్నాలజీస్. ఇందాక మనం దుర్గా టెంట్ హౌస్ లాగే సత్యం టెక్ అని పెట్టుకుందాం, ఎందుకంటే అది సరిపోదు కాబట్టి. ఇక్కడ ఎంత ఉందండి మనకి? 9,000 అండి. ఇక్కడ కూడా మనకి క్యాష్ తక్కువ ఖర్చు కాలేదు, కానీ దుర్గా టెంట్ హౌస్ వాళ్ళు మనకి ఇచ్చారు. దుర్గా టెంట్ హౌస్ని మనం ఇక్కడ ఆయన క్రెడిటార్ మనకి ఎందుకు అయ్యాడండి? ప్రింటర్ ద్వారా అయ్యాడు. కంప్యూటర్ ప్రింటర్ ద్వారా మనకి ప్రింటర్ సప్లై చేయటం వల్ల మనకి క్రెడిటార్ అయ్యాడు. ఇందాక దుర్గా టెంట్ హౌస్కి మనం ఏమయ్యామండి? దుర్గా టెంట్ హౌస్కి మనం సర్వీస్ కోసం బాకీ పడ్డాం. ఇక్కడ సత్యం టెక్నాలజీస్కి ఎందుకు బాగుపడ్డామండి? మనం అరువుకి ప్రింటర్ ఇచ్చాడు కాబట్టి మనం ఈ విధంగా మనం వాడికి క్రెడిట్ అయ్యాం. తర్వాత పర్చేజ్ అకౌంట్ 3,25,000. సిండికేట్ బ్యాంక్ ద్వారా మనం 55,000 ఇచ్చాం. టు కిరణ్మయి ట్రేడర్స్ 2,75,000. అంటే పర్చేజ్ అకౌంట్ ఒకటి రాసుకుందాం. పర్చేజ్ అకౌంట్లో మీరు ఏ విధంగా ఖర్చు పెట్టారు? పర్చేజ్ అకౌంట్లో ఒకటి బ్యాంకు ద్వారా ఇచ్చారు, ఇంకోటి కిరణ్మయి ట్రేడర్స్. అంతకుముందు మనం క్యాపిటల్ అకౌంట్ వేసినప్పుడు ఏం చేసామండి? రివర్స్లో వేసుకున్నాం. ఇది
మనం డెబిట్ సైడ్ పడుతుంది. ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ ఎలా ఉందో చూద్దాం. పర్చేజ్ అకౌంట్లో మీరు ఎలా పడుతుందో చూద్దాం. పర్చేజ్ అకౌంట్ ఎప్పుడు ఎలా ఉంటుందండి? డెబిట్ సైడే ఉంటుంది. డెబిట్ సైడు ఎంత ఉందండి? ఇప్పుడు ఇక్కడ మనకి పర్చేజ్ 15/4 నాడే పర్చేజ్ కూడా 15/4/19. అయితే ఎలా కొన్నాం మనం? అంటే మనం కొనడం ఎలా కొన్నామంటే, ఒకటి సిండికేట్ బ్యాంకు అంటే పర్చేజ్ అనేది డెబిట్లో ఉంది. డెబిట్లో ఉంటే వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ పర్చేజ్ అంటే మీకు సిండికేట్ బ్యాంక్ పేమెంట్ ఈజ్ వన్ సోర్స్ అండ్ కిరణ్మయి ట్రేడర్స్ సప్లయింగ్ పొజిషన్ అండ్ క్రెడిట్ ఈజ్ వన్ సోర్స్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఏదైతే కింద ఉండి సింపుల్గా రాసేసుకోవడమే. సిండికేట్ బ్యాంక్ ఎంత ఉందండి మనకి? 55,000. తర్వాత ఏమైంది మనకి? టు కిరణ్మయి. కిరణ్మయి ట్రేడర్స్ ఎంత అయిందండి మొత్తానికి? ఇప్పుడు మీరు లెక్క వేసుకుంటే 3,25,000 కదండి. 3,25,000కి సరిపోయింది చూడండి. 2,70,000 అండ్ 55 ఇలా లెక్క వేసుకుంటే ఇది అయిపోతుంది. అయితే కిరణ్మయి ట్రేడర్స్లో మీరు ఎలా వేసుకుంటారో ఒకసారి చూద్దాం. అంటే క్యాష్గా వేసుకోవాలి, సిండికేట్ బ్యాంక్ వేసుకోవాలి, మిగతాది ఇది వేసుకోవాలి. కిరణ్మయి ట్రేడర్స్లోకి వచ్చినప్పటికీ కిరణ్మయి ట్రేడర్స్ని ఎప్పుడు ఇది 15 బై కిరణ్మయి ట్రేడర్స్ ఎంత ఉందండి? 2,70,000. ఎందుకంటే కిరణ్మయి ట్రేడర్స్కి మనం ఎంత బాకీ? మొత్తం 3,25,000 వేసుకోవడానికి వెళ్ళలేదు. వై? బికాస్ వీ పెయిడ్ ఆల్రెడీ 55,000 త్రూ చెక్. అంటే మనం యాక్చువల్గా కిరణ్మయి ట్రేడర్స్కి వాళ్ళ అకౌంట్ చూస్తే ఎంత ఉండాలి? గివింగ్ సైడ్ 270కి మనకు ఉత్తరిచ్చాడు. కాబట్టి వీ హ్యావ్ టు డూ దట్ ఓన్లీ, అంతే కదా. కాబట్టి ఏంటంటే అది చాలా జాగ్రత్తగా మీరు కిరణ్మయి అకౌంట్ ట్రేడర్స్ అకౌంట్ మళ్ళీ 2 అకౌంట్లు ఉన్నట్టున్నాయి వేసుకున్నాం. ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ సిండికేట్ బ్యాంక్లో మనం 75,000 సిండికేట్ బ్యాంక్లో వేసామండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మనం మళ్ళీ 15/4 నాడే మనం డబ్బులు ఇచ్చాం. 15/4 నాడు ఇక్కడ మనం డబ్బులు దీంట్లో తీసుకున్నాం కదా ఏమండి? డబ్బులు దీంట్లో వచ్చి మనం తీసుకుని ఎవరికి ఇచ్చాం? మనం పర్చేజెస్కి ఇచ్చాం. కిరణ్మయికి పర్చేజ్ నిమిత్తమే కదా మనం ఇచ్చింది. ఇక్కడ మనం 55,000 ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ యాక్చువల్గా వాట్ ఈస్ ది బ్యాలెన్స్ విత్ ది సిండికేట్ బ్యాంక్ అంటే 75,000 మైనస్ 55,000 ఈజ్ 20,000 ఈజ్ ది రియల్ బ్యాలెన్స్ ఇన్ సిండికేట్ బ్యాంక్ విత్ అస్. ఎందుకంటే 75,000 మనం వేసుకున్నాము, 55,000 ఇచ్చేసాం. అంటే సిండికేట్ బ్యాంక్ ఇది రిసీవింగ్ సైడు, ఇది రైట్ సైడు గివింగ్ సైడు. అర్థమవుతుంది కదా అది. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెయిడ్ ఆన్ పర్చేజెస్, దిస్ ఈజ్ విచ్ ఈజ్ ఆన్ ఎఫ్ఆర్ టర్మ్స్. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేద్దాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయా ఇక్కడ చూద్దాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మీకు డెబిట్ సైడే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఎక్స్పెండిచర్ కదా. ఎక్కడ ఉందండి? 15/4 నాడే 15 ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి ఎలా చేసాం? మనం క్యాష్నే వాడాం. కాబట్టి క్యాష్ ఎంత ఉందండి మనకి? ఎంత? 13,500 అన్నారా? తర్వాత మరి క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి మీరు 13,500 కూడా వాడేశారు కదా మీరు. సో క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది.
13,500. అంటే మనం ట్రాన్స్పోర్ట్ వరకు మనం చేసుకున్నామండి. తర్వాత మనం దుర్గా టెంట్ హౌస్ గారికి డబ్బులు ఇచ్చేసాం, అది కూడా చూసుకున్నారు. దుర్గా టెంట్ హౌస్ ఎక్కడ ఉందండి? దుర్గా టెంట్ హౌస్ మనకి ఎక్కడుంది అంటే దుర్గా టెంట్ హౌస్ ఇక్కడ ఉంది. దుర్గా టెంట్ హౌస్కి మనం ఎంత ఉన్నాం బాకీ? 17,500 ఉన్నాం. అయితే ఇప్పుడు మనం 16వ తారీఖున 8వ తారీఖున మనకి వర్క్ చేశాడు. తర్వాత 16వ తారీఖున వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం. విన్నారా? దుర్గా టెంట్ హౌస్ని ఎక్కడ ఇచ్చాం? క్యాష్ ద్వారా ఇచ్చాం. ఎందుకంటే పర్సనల్ అకౌంట్ కదా. ఇక్కడేమో రిసీవింగ్ సైడ్, అక్కడ గివింగ్ సైడ్ 17,500 సర్వీస్ చేశాడు. సో ఇక్కడ ఏమైంది? 17,500. ఇక్కడ మనకి చేయాల్సింది ఏంటంటే మనం 17,500 ఇక్కడ అకౌంట్ క్లోజ్ అయిపోయిందండి. ఇక్కడ మీకు బ్యాలెన్స్ అనేది ఇక్కడ లేదు. అన్నారా? తర్వాత క్యాష్ అకౌంట్లోకి పోయి మీరు 17,500 ఇచ్చారు కదా, ఖర్చు పెట్టారు కదా, మరి అది అక్కడ వేసుకోకపోతే క్యాష్ డిఫరెన్స్ వస్తుంది కదా. సో ఇక్కడ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ మీరు ఇక్కడ బై అంటే దుర్గా టెంట్ హౌస్కి మనం డబ్బులు అక్కడ ఇచ్చేయటం జరిగింది. అన్నారా? కాబట్టి ఏంటంటే ఇక్కడతోటి మనం జనరల్ ఎంట్రీస్ ఎంతవరకు చేసుకున్నాం? దుర్గా టెంట్ హౌస్ వరకు మనం చేసాము. తర్వాత ఇంకా 5-6 ఎంట్రీస్ ఇక్కడ మిగిలి ఉన్నాయి. కాబట్టి అది రేపటి క్లాస్లో రన్ చేసుకుందాం. మొత్తం టోటల్ ఎంట్రీస్ ఒకటే దాంట్లో మీకు మెటీరియల్ దొరుకుతుందండి. ఎందుకంటే అన్నీ చేయాలి కాబట్టి. తర్వాత బ్యాలెన్సింగ్ కూడా మనం ఎప్పుడు చేద్దామంటే ఇవన్నీ ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్ ఉంది, రన్నింగ్ అకౌంట్ ఏంటంటే లాస్ట్ వరకు కూడా క్యాష్ అకౌంట్ ఉంటుంది, సిండికేట్ బ్యాంక్ లాస్ట్ వరకు ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే లాస్ట్ వరకు కనుక ఆగినట్టయితే మనం దాన్ని చేసుకోగలుగుతాం. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఎందుకు అంటే పైన ఇచ్చిన దానికి ఏంటంటే పర్సనల్ అకౌంట్లో రిసీవింగ్ సైడ్ డెబిట్, గివింగ్ సైడ్ క్రెడిట్, అట్లనే అసెట్స్ వచ్చేవాడికి డెబిట్ సైడ్ ఇంక్రీజింగ్, డెబిట్ సైడ్ డిక్రీజింగ్, క్రెడిట్ సైడ్ డిక్రీజింగ్, అట్లనే లయబిలిటీస్ వచ్చేటప్పటికి ఇన్కమ్ వచ్చేటప్పటికి క్రెడిట్ సైడ్ ఇంక్రీజింగ్. ఇది మోడర్న్ క్లాసిఫికేషన్లో ఉన్న పదాన్ని నేను మీకు మళ్ళీ చెప్పాను. కాబట్టి లెఫ్ట్ టు రైట్ అని ఆలోచించకుండా ఈ విధంగా మీరు ఆలోచించినట్టయితే మీకు లెడ్జర్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మీరు ఎగ్జామినేషన్ సేఫ్ కోసమే ఇది నేర్చుకోవాలని, ఎందుకంటే ఇవి అంతా కంప్యూటరైజ్డ్. ఇప్పుడు రేపు పొద్దున టాలీ కానీ, ఫోకస్ కానీ, వింగ్స్ కానీ దేనికి వెళ్ళినా కూడా ఈ ఎంట్రీస్ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జర్నల్ తోటి మీ యొక్క డ్యూటీ ఖతం అయిపోద్ది. కాబట్టి దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇట్ విల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి కంప్యూటెడ్, విల్ బి టేకెన్ చార్జ్ బై ది system itself. Thank you very much. Good day.